Guys, welcome back to the channel. నేను మీ దుర్గా ప్రసాద్. రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చేసి మిస్టర్ మిడిల్ క్లాస్ మామ, యాక్టర్ బై శ్రీకాంత్ అండ్ లయా గారు అండ్ డైరెక్టర్ బై జి నాగేశ్వర రెడ్డి. సో మన ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నేను ఎలా అనుకున్నా, బికాస్ ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే 90s పీపుల్ అందరూ ఒక క్లాస్ రీయూనియన్ అవుతారు అండి, అలా ఆ ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ తాలూకు ట్రైలర్ చూసినప్పుడు 90s పీపుల్ అందరూ రీయూనియన్ అయ్యి ఒక సినిమా తీశారు, ఆ రొటీన్ ప్లాట్ లో తీసినప్పటికీ ఒక సినిమా తీశారు, పాతకాల సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఎనీవే మనం వెళ్ళాం, చూసాం. సో మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటనేది మాట్లాడుకునే ముందు ఎప్పటిలాగే నా సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్, ప్లీజ్ వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పెట్టుకోండి. మనకి హైప్ బటన్ వచ్చింది, వీడియో నచ్చితే హైప్ చేసి పడండి అంతే. సో ఇంకా అంతకుమించి మన సైడ్ నుంచి ఏం రిక్వెస్ట్ లేదు మామ. మరి ఇక ప్లాట్ ఆఫ్ ద స్టోరీలోకి వెళ్ళిపోతే, వెంకటరమణ మన శ్రీకాంత్ గారు క్యారెక్టర్ పేరు వెంకటరమణ, ఒక మిడిల్ క్లాస్ పర్సన్. పద్మావతి తన భార్య, తండ్రి, పిల్లలు, చెల్లి, బావ, ఇలా ఫ్యామిలీతో ఫుల్ 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 ఖుషి హ్యాపీ లైఫ్ గడిపేస్తుంటాడు మన ఈ మిడిల్ క్లాస్ పర్సన్. సో అయితే మనోడి కొంచెం దైవభక్తి కూడా ఎక్కువే. సో మనోడికి ఒక బిజినెస్ ఉంటుంది అనమాట. ఆ బిజినెస్ బాగానే నడుస్తున్నప్పటికీ కొంచెం అత్యాశ ఎక్కువై దాన్ని ఏదో చేయాలని ఇంకో ఏదో చేస్తాడు. బట్ ఉబ్బులో దీరిపోతాడు. సో అప్పులన్నీ చుట్టుముట్టేస్తే దానికి తోడు మనం ఒక కామన్ మిడిల్ క్లాస్ పర్సన్ కి ఉండే కష్టాలే, తల్లి కానీ పిల్ల నుంచి, తల్లి నుంచి, తల్లి నుంచి ఈ కష్టాలు ఉంటాయి కదా, ఇవన్నీ చుట్టుముట్టేసరికి మనోడు ఏం చేయలేదు, తిక్కమక్క చేతులు ఎత్తేసి సో దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర ప్రాధాయపడుతూ దేవుడిని తిట్టుకుంటూ ఆ మెట్ల మీద పడుకుంటే అప్పుడు మన దేవుడు వెంకటేశ్వర స్వామి గారు ప్రత్యక్షమై మనోడికి వరం ఇస్తారు. ఆ వరం ఇచ్చినప్పుడు దాన్ని తిరస్కరిస్తాడు, అవి ఒక చోట పడేస్తాడు. బికాజ్ నగలు బేసిక్గానే ఒక నగలు ఇస్తారు, సో పడేస్తాడు. అయితే ఇంకొక వరం ఇస్తాడు, దాని పేరే మాయా బుక్. అసలు ఈ మాయా బుక్ ఏంటి, ఈ మాయా బుక్ వల్ల ఏం జరిగింది, ఈ మాయా బుక్ వల్ల మన వెంకటరమణకి కష్టాలు తీరాయా లేదా అనేది ప్లాట్ ఆఫ్ ద స్టోరీ. మిగిలిన కథ అంతా దీని మీద నడుస్తూ ఉంటుంది మామ. మళ్ళీ మీరు స్టోరీ మొత్తం చెప్పేసారు అనుకోమాకండి, ఇది స్టోరీ కాదు, ప్లాట్ చెప్పాను అంతే, డీటెయిల్ గా చెప్పలేదు. ఎందుకంటే ఇందులో పెద్ద ట్విస్ట్లు ఉండవు. ఆ మాయా బుక్ చుట్టూ ట్విస్టులు జరుగుతాయి కాబట్టి అది మీరు చూడండి, సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సో ఓకే, ఇది ఇలా ఉంటే ప్లాట్ ఆఫ్ ద స్టోరీ. మరి ఇందులో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సో అందరూ 90s పీపుల్ ఎరగదీస్తారు, వాళ్ళ గురించి మనం చెప్పని అవసరం లేదు యాక్టింగ్ గురించి. సో ఎనీవే అయినా చెప్దాం, శ్రీకాంత్ గారి పర్ఫార్మెన్స్ అయితే మిడిల్ క్లాస్ వ్యక్తి, ఒక మిడిల్ క్లాస్ తండ్రి పడే తాపత్రయం, సో ఆ తపన చాలా బాగా నటించారు. ఆ ఎమోషన్స్ ఆయన పండించడంలో మనం చాలా సినిమాలో చూసాం, చాలా బాగా ఎమోషన్స్ పండించడం చాలా బాగా అనిపించింది. లయ గారు కూడా చాలా హోమ్లీగా ఉన్నారు. ఈ మధ్య ఆమె ఒక్కసారి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత దూసుకెళ్ళిపోతా ఉన్నారు, ప్రతి సినిమా తీసేస్తున్నారు. మొన్న శివాజీ గారితో తీశారు, ఇప్పుడు ఈ శ్రీకాంత్ గారితో కూడా మెయిన్ లీడ్ లో వచ్చేసారు మళ్ళీ. సో ఈవిడ కూడా చాలా హోమ్లీగా చాలా బాగా నటించారు. సో ఇక రాజేంద్ర ప్రసాద్ గారి విషయానికి వస్తే, సో ఆయన్ని నాకు తెలిసి ఫస్ట్ టైం అని కూడా నేను దేవుడి గడపలో చూడటం, సో చాలా మంచిగా అనిపించింది. అలాగే కొన్ని చోట్ల ఆ నవ్వులు కూడా పూయించారు. సో ఇక మన కామెడీ గ్యాంగ్ అందరూ వచ్చేసారు. అలీ గారు, యూనో రఘుబాబు, వెన్నెల కిషోర్, మన ఈయన బాబు మోహన్, వీళ్ళందరూ మన 90s కాలం బ్యాచ్ మొత్తం వచ్చేసి సో పాతకాలపు మార్కు కామెడీని అయితే ట్రై చేశారు. మన ఈవి గారు, జి నాగేశ్వర గారు పాతకాలపు చింతకాయ కామెడీలు ఉంటాయి కదా, ఆ కామెడీలు. సో ఓల్డేజ్ కామెడీలు, ఓల్డేజ్ స్కూల్, ఓల్డేజ్ రీయూనియన్ కాబట్టి రీయూనియన్ ఫిల్మ్ అనుకోండి, సింపుల్ గా చెప్పాలంటే ఒక రీయూనియన్ కామెడీ ఆ 90s ని గుర్తు చేయడానికి తీసినట్టు అన్నట్టు నాకు అనిపించింది సినిమా చూసినప్పుడు. అలాంటి కైండ్ ఆఫ్ కామెడీ పెట్టారు. సో ఇక ఫస్ట్ హాఫ్ అంటారా, ఫస్ట్ హాఫ్కి వస్తే మనకి కొంచెం రిలేటబిలిటీ, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పడే కష్టాలు, దాని తాలూకు ఖర్చులని కొంచెం బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు. సో ఈ ఓల్డ్ ఏజ్ స్కూల్లో అనమాట. అలాగా ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఇది ఫ్యాంటసీతో కూడిన మూవీయే కాదనట్లే. ఫ్యాంటసీతో వచ్చి మరి ఆ మాయా బుక్ రావడం ఏంటి, ఆ మాయాజాలం ఏంటి, ఎముడు రావడం ఏంటి, మనుషుల మధ్య ఉన్నట్టు అత్యాస వంటి కథలు, ఇలాంటి మనం ఇలాంటి రొటీన్ కథలు చూస్తాం. సో ఎండ్ ఆఫ్ అయినా ఫస్ట్ హాఫ్ అయినా రొటీన్ కదే. ఈ రొటీన్ కథల్ని మనం చాలా సినిమాలు చూసేస్తుంటాం. పాతకాలం సినిమా చెప్పుకుంటే యమలేలా చెప్పుకోవచ్చు, ఘటోత్కచుడు, ఇలాంటివన్నీ చాలా సినిమాలే ఉన్నాయి. సో పెద్ద న్యూగా ఎత్తుక్కొని సర్చ్ చేసేసి వెళ్ళే అంత లేదు. సో ప్రెడిక్టబుల్ సీన్స్ అయిపోతాయి. స్క్రీన్ ప్లే కూడా మీరు ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి. ఇక మరి గ్రాఫిక్స్ అంటారా, గ్రాఫిక్స్ విషయానికి వస్తే దేవుడికి పెట్టిన సీక్వెన్స్ గ్రాఫిక్స్ లో కొన్ని చోట్ల చాలా బాగా పెట్టారు, ఇంకొన్ని చోట్ల ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి ఉండొచ్చు. బికాజ్ ఇలాంటి కైండ్ ఆఫ్ బడ్జెట్లకి, ఇలాంటి కైండ్ ఆఫ్ హీరోలకి ఇంకొంచెం పెట్టుంటే బాగుండు అనిపించింది మామ. ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండు అనిపించింది. సో అది లేదు. ఇక రొటీన్ క్లైమాక్స్ అంత లౌడ్ గా తీసుకొచ్చి ఆ రొటీన్ క్లైమాక్స్ పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టినా మనకి ఎక్కదు బికాజ్ అంత రొటీన్ కాబట్టి.
సో మరి ఈ సినిమా ఫైనల్ గా సూపర్ అందరిలాగా బ్లాక్ బాస్టర్ సూపర్ హిటా ఫ్లాపా డిజాస్టా అలాంటివి చెప్పుకునే ముందు సో ఇది నేనేంటంటే ఒక 90s రీయూనియన్ ఫిలిం మామ వెళ్ళి దెర్ ఈస్ నో వల్గారిటీ ఇన్ ద ఫిలిం, చాలా క్లీన్ గా ఉంటుంది, ఒక ఫ్యామిలీకి వెళ్ళొచ్చు, ఒక రీయూనియన్ ఫిలింకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది, ఒక రీయూనియన్ గ్యాదర్ అయ్యే మన పేరెంట్స్ కానీ వీళ్ళని తీసుకొని వెళ్తే చక్కగా ఒక 2-2.5 గంటలు వెళ్ళి నవ్వుకొని రావచ్చు. అందులో చెప్తున్నా నో డౌట్. మరీ పడిపోయిన స్టోరీలు చూసేసి లాజిక్లు ఎతికేసి నాకు ఫైట్లు కావాలి, సీన్స్ కావాలి, రొమాన్స్ కావాలనుకుంటే ఈ సినిమాని అవాయిడ్ చేసింది కంప్లీట్గా. ఈ జనరేషన్ కానీ మన జనరేషన్కి కొంచెం కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. మన పేరెంట్స్ జనరేషన్స్ కానీ వాళ్ళు కానీ వెళ్ళి శుభ్రంగా చూడొచ్చు, ఫ్యామిలీతో అయితే వెళ్ళి చూడొచ్చు, తగ్గ సినిమానే అని చెప్తాను. బట్ రొటీన్ స్టోరీ అంతే. సో మరి ఈ సినిమా నాకు కూడా బాగానే అనిపించింది. మరి రేటింగ్ విషయానికి వస్తే నాకు ఇది ఒక అబోవ్ యావరేజ్ మూవీ మామ. మరి మీరు సినిమా చూసుంటే మరి మీకేమనిపించింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. సో మరి మీకు కూడా ఆ ఫీలింగ్ కలిగిందా, 90s ఫీలింగ్ కలిగిందా, అలాగే రీయూనియన్ అనే ఫీలింగ్ కలిగిందా, ఏంట్రా ఈ యాక్టర్స్ అందమంటారు రీయూనియన్ 90s సినిమా చూస్తున్న ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో మన అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో ఉంటాం మామ. అప్పటి వరకు మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మామ. మర్చిపోదు హైప్ చేసేయండి మామ, హైప్ చేసేయండి. అంటిల్ దెన్ ఉంటామా, బాయ్ టాటా.